ఏడో బ్రహ్మం. ఇది ఒకటైతే అయిపోయిందమ్మా. జీవుడే దేవుడు అనుట ఒక బ్రహ్మ అన్నారు. ఇది ఎందుకు గురువుగారు అంతా ఎదురు నడుస్తుందని అనుకుంటామా? మామూలు వేదాంతంలో ఏమని చెప్తారు? జీవ బ్రహ్మైక్యము ఏమంటారు? జీవ మనకి మహావాక్యాల్లో తత్వమసి మహావాక్యం అని ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఉపదేశవాక్యం అంటారు. తత్వమసి అంటే ఏంటి? తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. తత్పదార్థము, తత్పదము, త్వంపదము, అసి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే నువ్వు అయ్యే ఉన్నావు. అయ్యే అంటే బ్రహ్మమే జీవుడని, లేదా దేవుడే జీవుడని, జీవుడే దేవుడు, వీళ్ళిద్దరికీ కూడా అవినాభావ సంబంధం ఉన్నది అనేటువంటి భావాన్ని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ దేవుడు అనేటువంటి పదాన్ని ఇక్కడ మన పరిపూర్ణ సాంప్రదాయంలో అచలానికి మాత్రమే, అచల పరిపూర్ణమునకు మాత్రమే దేవుడు దైవము అనేటువంటి పదాన్ని అనుసంధానం చేస్తే సరిపోతుంది. కానీ ఇట్లా ప్రకటితమయ్యేటువంటి ఎరుక బ్రహ్మమునకు దైవము అనేటువంటి పదాన్ని అనుసంధానం చేసి చెప్పడం సరికాదు అని సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ రెండు బ్రహ్మం, ఒకటి ఎరుక బ్రహ్మము, పరిపూర్ణ బ్రహ్మం. ఎరుక దేవుడు, పరిపూర్ణం దేవుడు. ఎరుక దేవుడు, పరిపూర్ణం. ఇప్పుడు ఎరుక దేవుడిలోనే జీవుడు దేవుడు ఉంటాడు. పరిపూర్ణంగా అసలు జీవుడు లేడు, దేవుడు లేడు. దేవుడని మనం అనుకోవడం కోసం ఆ పదం ప్రయోగించడమే, అక్కడ దేవుడని చెప్పేది లేదు, వినేది లేదు, చూసేది లేదు. అది పీక్ స్టేజ్లో, అది కంక్లూషన్, అది ముగింపు, అది వేదాంతం యొక్క ముగింపు అన్నమాట. పై స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఏమీ ఉండదన్నమాట. ఇది అర్థం కావడం కోసం ఫస్ట్ ఎరుక బ్రహ్మంలో జీవుడు దేవుడని ఎందుకు అన్నారు అనేటువంటిది ఇక్కడ ఒక మాట అనుకొని పై మాట ఇంకోటి చెప్పుకుందాం. ఎట్లా అంటే ఒక చోట కొన్ని చెట్లు కొట్టారు, ఒక చోట చెట్లు కొట్టారు. ఆ చెట్టుతోటి ఒక ఇల్లు కట్టారు. చెట్టుతోటి ఫస్ట్ గుమ్మం చేయించారు, గుమ్మాలు, తర్వాత డోర్స్ చేయించారు, తర్వాత ఫర్నిచర్ చేయించారు, టేబుల్స్, చైర్స్, చాలా రకరకాలుగా చేయించారు. తర్వాత మంచి పూజా మందిరం, పూజా మందిరంలో అమ్మవారు లక్ష్మీదేవి, మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కూడా చేయించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇల్లు మొత్తం ఆ చెట్టుతోటే చేయించారు, ఇల్లు మొత్తం ఆ చెట్టుతోటే చేయించారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళయింది, కొత్తగా కోడలు వచ్చింది, ఇంటిని పరిచయం చేయమన్నారు. ఫస్ట్ ఆమె హిస్టరీ స్టార్ట్ చేసింది. చెట్టు ఎలా పడిపోయింది, చెట్టు ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎట్లా పడిపోయింది, దాన్ని ఎలా కొట్టారు, ఎలా దాంతో క్రియేట్ చేసింది, మొత్తం హిస్టరీ మొత్తం చెప్పింది అన్నమాట. ఫస్ట్ గుమ్మాన్ని చూపెట్టింది, తర్వాత డోర్స్ చూపెట్టింది, వాటి డిజైన్ చూపెట్టింది, తర్వాత బీరువాలు చూపెట్టింది, వాటి డోర్స్ చూపెట్టింది, ఇట్లా షెల్ఫ్లు ఇవన్నీ చూపెట్టుకుంటూ వచ్చింది, కుర్చీలు అవన్నీ చూపెట్టింది. చివరికి లాస్ట్కి ఎక్కడ తీసుకెళ్ళింది? పూజా మందిరానికి చూపెట్టింది. పూజా మందిరం ఎలా తయారు చేశారో చూపెట్టింది, డోర్స్ చూపెట్టింది, ఇవన్నీ చూపెట్టిన తర్వాత పూజా మందిరంలో ఉన్నటువంటి ఏ దేవుడు? మహాలక్ష్మి అమ్మ అని చూపెట్టింది. మహాలక్ష్మి అమ్మ అని చూపెట్టిన తర్వాత నువ్వు దండం పెట్టు అన్నారు. మహాలక్ష్మి అమ్మ అని చూపెట్టిన తర్వాత దండం పెట్టు అన్నారు. మరి కోడలు దండం పెట్టుద్దా అమ్మ? కోడలు దండం పెట్టుద్దా? ఎందుకు పెట్టదు? మా నాలాంటి వాళ్ళు ఏం తెలియని వాళ్ళు అయితే దండం పెట్టంటే పెడతారు, ఏ మంచిదేమని దండం పెడతారు. తెలియగల వాళ్ళు అయితే పెట్టరు కదా. ఆమె ఏమన్నదంటే తలుపు చేసింది అదే చెక్కతోటి, గుమ్మం చేసింది అదే చెక్కతోటి, టేబుల్ చేసింది అదే చెక్కతోటి, కుర్చీ చేసింది అదే చెక్కతోటి, షెల్ఫులు చేసింది అదే చెక్కతోటి, మరి అన్నీ చేసింది అదే చెక్కతోటి కదా. పూజా మందిరం చేసింది కూడా అదే చెక్కతోటి కదా. మహాలక్ష్మి అమ్మవారిని చేసింది కూడా అదే చెట్టుతోటి కదా, అదే చెక్కతోటి కదా. మరి ఇంతలోకి దేవుడు ఎక్కడైంది? ఇంతలోకే దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మహాలక్ష్మి అమ్మవారు దేవుడైతే మరి గుమ్మం కూడా దేవుడే కదా.
టేబుల్ కూడా దేవుడే కదా, కుర్చీ కూడా దేవుడే కదా, షెల్ఫ్ కూడా దేవుడే కదా. అవన్నీ కాదు. ఇక్కడ దేవుడైతే ఆ చెక్క ముక్క దేవుడైతే ఈ చెక్క కూడా దేవుడే కావాలి కదా. ఇది నాలెడ్జ్. వాళ్ళ క్వశ్చన్. ఒక చెక్క దేవుడైనప్పుడు ఒకే చెక్కలతో తయారైనటువంటి ఇల్లు కదా, ఒకే చెక్కతో ఇల్లు తయారైనప్పుడు ఒక చెక్క దేవుడైనప్పుడు ఇంకో చెక్క దేవుడు ఎందుకు కాడు? సరే, నువ్వు అభిషేకం చేస్తున్నావు, కొబ్బరికాయ కొడుతున్నావు, నువ్వు ఒక చెక్కని దేవుడు అంటాడు, ఇంకొక ఆయన ఇంకో చెక్కని దేవుడు అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు దేవుడు రూపాన్ని సంతరించుకున్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి రూపాన్ని సంతరించుకున్నటువంటి చెక్కకు పెట్రోల్ పోసి అగ్గిపుల్ల అంటిస్తే మండిద్దా మండదా? మరి దేవుడైతే ఎందుకు మండుద్దని ప్రశ్నించారనుకో, ఏం మాట్లాడతాం మనం? అన్నీ ఒకే చెక్క స్వరూపాలైనప్పుడు ఒక చోట దేవుడు ఉండటం ఏంటి, ఇంకో చోట దేవుడు లేకపోవడం ఏంటి అనే ప్రశ్నకి ఏమి సమాధానం చెప్తాం? అంటే నువ్వు అనుకుంటే దేవుడు అయ్యాడు తప్ప నువ్వు అనుకోకపోతే దేవుడు కాడు. దేవుడు అనేది నువ్వు అనుకోవటంలో ఉంటుంది, నీ నమ్మకం మీద ఉన్నది. దేవుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? నీ నమ్మకాన్ని పెట్టున్నాడు తప్ప దేవుడు చెక్క ముక్కలో దేవుడు ఉన్నాడా? చెక్క ముక్క దేవుడు అవుద్దా? రాయి దేవుడు అయిద్దా? లోహం దేవుడు అవుద్దా? దేవుడు అనేటువంటిది పాత్రలో లేడు, పదార్థంలో లేడు, నీ మనస్సులో ఉన్నాడు, నీ నమ్మకంలో ఉన్నాడు. నువ్వు అనుకుంటే దేవుడు అవుతాడు, నువ్వు అనుకోకపోతే దేవుడు కాడు. అర్థమైందమ్మా? ఇది అనుకోవటంలో ఉన్న దేవుడి సంగతి. ఇది ఏ దేవుడి సంగతి? ఇది నమ్మకంలో ఉన్న దేవుడి సంగతి ఎట్లుంటుంది? నువ్వు నమ్మితే దేవుడు అవుతాడు, నమ్మకపోతే దేవుడు. సపోజ్ ఉదాహరణకమ్మా, ఇక్కడ గురువుగారి పాదుకలను పెట్టిన మనం దేవుడు అని దండం పెడతాను, బయట ఆయన పిలుచుకొచ్చింది మనం ఈ చెక్కలు దేవుడు ఎట్టయితే అంటాడు. అర్థమైందమ్మా? ఆ తెల్ల కాగితం రంగు వేసుకున్నటువంటి ఆ తెల్ల కాగితం దేవుడు ఎట్లయితే అంటాడు. తెల్ల రంగుతో ఉన్నటువంటి ఆ ఫోటో దేవుడు ఎలా అవుతాడని ప్రశ్నిస్తే నువ్వేం చెప్తావు సమాధానం? నేనేం చెప్తా సమాధానం? నువ్వు నమ్మినవు కాబట్టి దేవుడిలా కనపడుతున్నాడు అక్కడ. నువ్వు నమ్మకపోతే దేవుడు ఎక్కడుంటాడు అక్కడ? ఈ ఫ్లెక్సీ దేవుడా, ఆ ఫ్లెక్సీ దేవుడా? దేవుళ్ళ వీళ్ళు? మరి దేవుడు అనేది కన్ను నువ్వు నమ్మినవు. ఇక్కడ దేవుడు ఎందుకైందంటే నువ్వు నమ్మితే దేవుడు అయ్యాడు, నువ్వు నమ్మకపోతే మామూలు ఫ్లెక్సీ. అది కొంత రంగు, సమ్ ఆఫ్ డిజైన్లో ఉన్నటువంటి ఒక కలర్ దేవుడు అవుద్దా? ఒక కాగితం దేవుడు అవుద్దా? నువ్వు నమ్మావు కాబట్టి వాళ్ళ అత్తగారు నమ్మింది కాబట్టి అత్తగారికి మహాలక్ష్మి అమ్మవారు కనబడ్డారు. అత్తగారు నమ్మింది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారు కనబడ్డది. కోడలు నమ్మలేదు కాబట్టి ఏం కనబడ్డది? చెక్క కనబడదు. చెక్క కనపడటం తప్పు కాదుగా ఏ పరమేశ్వరుడు గారు? చెక్క కనపడటం తప్పు కాదే. అంటే నువ్వు అనుకోమంటే దేవుడు అని నేను అనుకోవాలా? నాకు అనిపించొద్దా? నాకు దేవుడు కనపడాలి కదా. దేవుడు అంటే ఇంత పరిమితంగా ఉంటాడా? దేవుడు అంటే ఇంత చెక్కకు లోబడి ఉంటాడా? ఒక చిన్న విగ్రహానికి లోబడి ఉంటాడా? ఈయన దేవుడు అంటే. ఇంకో ఎగ్జాంపుల్, ఒక చోట ఒక పెద్ద కొండ, దాన్ని పగల కొడితే ఏదో పెడతారు గౌరీ, బాంబు పెడతారు, ఏమంటారు హరిబాబు? అదేనా? తోట. ఏదో పేల్చారు, మొత్తం ఒక పెద్ద ముక్క వచ్చి బయటపడదు. అటుగా వెళ్తున్నటువంటి ఒక శిల్పి చూసామనంటే ఇది అద్భుతమైనటువంటి శ్రీమన్నారాయణుడి విగ్రహం అవుద్ది అన్నాడు. నాకు ఇవ్వండి, నేను 6 నెలల్లో చేసి పెడతా అన్నాడు. సరే, గుట్ట అంత పెద్ద గుట్టే మిగిలిన తర్వాత ఈ చిన్న ముక్క వచ్చిందని చెప్పి ఆ రాయినికి, ఆ శిల్పికి ఇచ్చేశాడు ఆ రాయిని. ఆయన అద్భుతమైనటువంటి కళాఖండంగా చెక్కాడు దాన్ని కొడుతూ ఉంటే ఒక సగం పార్టు పగిలి కింద పడ్డది, సగం పార్టు కింద పడింది, ఇంకో సగం పార్టుతోటి అద్భుతమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క విగ్రహాన్ని చేశారు. ఈ శ్రీమన్నారాయణ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? గుళ్ళో పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి దేవుడని పూజలు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కింద పడున్నటువంటి ఆ రాయి ముక్కను తీసుకొచ్చి ఆ గుడి ముందు మెట్టుగా వేశారు. ఒకే ముక్కలో పైన దేవుడు ఉన్నాడు, కింద మెట్టుగా ఉంది. ఆ మిగతా కొండలో ఉన్నటువంటి భాగాలు తీసుకొచ్చి చుట్టూ ప్రహరీ గోడ కట్టారు.
మరి ఒకే కొండలో ఉన్నటువంటి కొన్ని భాగాలు, ఒకే కొండలో ఉన్నటువంటి భాగాలు, మరి ఒక భాగం దేవుడు కావటం ఏంటి, ఒక దేవుణ్ణి మొక్కటం ఏంటి, ఒక రాయిని తొక్కటం ఏంటి? తత్వమసి మహావాక్యం యొక్క అర్థం ఏంటంటే తత్ త్వం అసి, అదే నీవయ్యున్నావు అని తెలుసుకోవటం. తత్వమసి అంటే అదే నువ్వయ్యున్నావు. ఇంతకుముందు నువ్వు కొండలో ఉన్న ఒక భాగం, నువ్వు కొండలో ఒక భాగం, త్వం నీవు. నీకు ఆ కొండలో ఉన్నటువంటి స్టోన్కి భిన్నత్వం లేదు, నీకు కొండలో ఉన్నటువంటి మిగతా భాగానికి భిన్నత్వం లేదు. రెండు ఒకే లక్షణాలు కలిగి ఉన్నటువంటివి, వేరు వేరు లక్షణాలు కలిగి లేవు. అర్థం. అలాగే అఖండమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఎరుక బ్రహ్మం అని చెప్పాం కదా, ఆ ఎరుక బ్రహ్మములో నుంచి వచ్చిందే ఈ శరీరంలో ఉండి పలికి నేను నేను పలికేటువంటి జీవుడు. తత్ అంటే అది, త్వం అంటే ఇది. ఆ కొండరాయి బ్రహ్మం అనుకుంటే, ఎరుక బ్రహ్మం అనుకుంటే, ఈ శరీరంలో ఉండి నేను అని పలికేటువంటిది ఈ చిన్న ముక్క విగ్రహం ఏదైతే ఉన్నదో అది జీవుడు, ఇందులో ఉండి పలికేటువంటిది జీవుడు. అర్థమైందమ్మా? కొండరాయిలో నుంచి వచ్చిన ముక్కే దేవుడైనట్లుగా అఖండమైనటువంటి బ్రహ్మంలో నుంచి వచ్చినటువంటి జీవుడి ఇతను. ఆ గుళ్ళో ఉన్న విగ్రహం, ఆ కొండలో ఉన్నటువంటి రాయి రెండు ఒక్కటే అయినట్లుగా ఇందులో ఉన్నటువంటి జీవుడు అఖండముగా వ్యాపించి ఉండేటువంటి బ్రహ్మము ఒక్కటే, వేరు వేరు కాదు. ఇది ఎక్కడ చెప్తారంటే కింది లెవెల్లో చెప్పేటువంటిది. ఏ లెవెల్లో చెప్తారు? కింది లెవెల్లో చెప్తారు. ఎరుక బ్రహ్మం కాడ చెప్తారు, ఎరుక దేవుడు కాడ చెప్తారు. ఏం గౌరీ, అంతేనా? ఎరుక దేవుడు కాడ చెప్తారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎరుక దేవుడు జీవుడు ఒక్కటే, వేరు వేరు కాదు. కానీ ఈ ఎరుక దేవుడు కానీ ఈ జీవుడు కానీ పరిపూర్ణ పరబ్రహ్మముతో సరికాదు. ఇక్కడ ఇది మనం సమన్వయం చేసుకోవాల్సింది. ఇక్కడ మనకి 7th పాయింట్ చెప్పినటువంటి 7వ భ్రమ అని చెప్పినటువంటిది ఏంటంటే, ఇక్కడ మన భారత కృష్ణ స్కూల్ వారు ఒక అందర్థం చెప్తారు. అదొక్కటి 2 మాటలు చెప్పుకొని కంక్లూషన్. ఓకే. దేవుణ్ణి నిన్ను నీవెరుంగవు, దేవుణ్ణి నిన్ను నీవెరుంగవు, నీవిప్పటికెట్టివాడు నే దెల్పెద నీ కావిర్రి బోతలెందుకు, కావున దేవుణ్ణి ఇదిగో కనుగోనాబోయి, నామరూప కర్మాలేబోయి, నీవా దేవునిలో నా నిలువెస్స వెతికి నన్ను ఆవాలి ముచ్చాటి అడుగోయి దెల్పేదా. ఎంత క్లారిటీగా చెప్పారు నాయన. నీకు ఏమి తెలీదు, ఎవరు చెప్తున్నారు? మనకే. అంటే మనకంటే మీ సీనియర్స్ కాదు, లెర్నర్స్కి. ఎవరికి? లెర్నర్స్ చేస్తున్నారు. ఏమని చెప్తారు? దేవుణ్ణి నిన్ను నీవెరుంగవు. నాయన నీకు దేవుణ్ణి గురించి తెలియదు, నీ గురించి కూడా తెలియదు, నీ గురించి కూడా తెలీదు. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు అనేటువంటిది కూడా నీకు దేవుణ్ణి నిన్ను ఎరుంగవు, నీవిప్పటికెట్టివాడో నే తెలిపేదా. నువ్వు ఇప్పటికీ ఇక్కడికి ఎలా వచ్చినావు, ఎందుకు వచ్చినావు అంటే కొంచెం విచారణ చేస్తే సాంఖ్య విచారణ బ్రహ్మము నుండి అవ్యక్తమని ఎంత మనకు అర్థమైపోయింది. ఓకే, అక్కడి నుంచే మనం వచ్చామనేటువంటి విషయం మనకి అర్థమైంది. మళ్ళీ అక్కడి నుంచి వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? అక్కడి నుంచి వస్తే మళ్ళీ అక్కడికి వెళ్తాం. దేవుణ్ణి నిన్ను నీవిప్పటికెట్టివాడు నీవిప్పటికెట్టివాడో నే తెలిపేదా, నీ కావిర్రి బోధలెందుకు, కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి. ఇప్పుడు ఇంతకీ ఇవన్నీ మనకెందుకు చెప్పాల్సి వచ్చింది? ఏ అంజమ్మ గారు, మనకే ఎందుకు చెబుతున్నారు గురువుగారు ఇవన్నీ అంటే, మనం దైవాన్ని గురించి తెలుసుకుందామని అనుకున్నాం కాబట్టి చెప్తున్నా. మనకెందుకు చెప్తున్నారు? మనం దైవాన్ని గురించి తెలుసుకుందామని అనుకున్నాం కాబట్టి దైవానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానాన్ని మనకు అందించాలి అనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నామరూప కర్మ నటన లేవోయి. దేవుడు అంటే ఒక నిర్వచనం చెప్పారు. దేవుడు అనే పదానికి ఏం చెప్పారు? నిర్వచనం చెప్పారు. ఏమని చెప్పారు దేవుడు అనే పదానికి నిర్వచనం? దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు అనేదానికి హరిబాబు దేవుడు ఎలా ఉంటాడు అనేదానికి ఏమి నిర్వచనం చెప్తున్నారు భాగవత కృష్ణ ప్రభులు వారు? నామరూప కర్మ నటనలు లేనివాడు దేవుడు. నామరూప కర్మ క్రియా నటనలు లేనివాడు దేవుడు. అర్థమైందిగా నాయన? నేను ఇప్పుడు దేవుడు అనే పదానికి నిర్వచనం చెప్పా.
దేవుడు అంటే ఎలా ఉంటాడంటే ఆయనకు నామం ఉండదు, రూపం ఉండదు, కర్మ ఉండదు, క్రియ ఉండదు, నటన ఉండదు. ఓకే, అర్థమైంది కదా దేవుడి లక్షణం. ఇప్పుడు నువ్వు వెతుక్కో, ఇప్పటి వరకు నువ్వు దేవుడని ఎవరినైతే భావిస్తున్నావో ఆ దేవుడికి నేను చెప్పినటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా నువ్వు చెక్ చేసుకో. చెక్ చేసుకుంటే ఒకవేళ నువ్వు అనుకున్నటువంటి దేవుడికి ఒక పేరున్నా కానీ, ఒక రూపం ఉన్నా కానీ, ఆయనకు ఒక కర్మ ఉన్నా కానీ, ఆయనకు ఒక క్రియ ఉన్నా కానీ, ఆయనకు ఒక నటన ఉన్నా కానీ ఆయన దేవుడు కాదు. నామం ఉంటే దేవుడు కాదు, రూపం ఉంటే దేవుడు కాదు, కర్మం ఉంటే దేవుడు కాదు, క్రియ ఉంటే దేవుడు కాదు, నటన ఉంటే దేవుడు కాదు. నీవు ఆ దేవునిలోన నిన్ను లెస్స వెతుక్కో. నీకేం అర్థం కాకపోతే అప్పుడు అడుగు చెబుతా. నీకు దేవుడిని గురించి నీకు అర్థం కాకపోతే అప్పుడు అడుగు చెబుతా. అంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడు దాకా మనం అనుకున్న దేవుళ్ళు ఎవరు? మనం అనుకున్న దేవుళ్ళకి పేరుందా మీ దేవుడికి? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మీకు తెలిసిన 10 మంది దేవుళ్ళు చెప్పండి అని అన్నారు అనుకోమ్మ, లిస్ట్ రాస్తాం. 10 మంది దేవుళ్ళ పేర్లు లిస్ట్ రాస్తాం. రాయమా గౌరీ 10 మంది దేవుళ్ళ గురించి రాయమంటారా? మహాలక్ష్మి గారు రాయరా? మీరు రాస్తారు కదా. ఓకే, రాశాను అనుకో. ఆ 10 మంది దేవుళ్ళ పేర్లు లిస్ట్ రాసినప్పుడు ఏమేమి ఉండకూడదట? దేవుడికి పేరు ఉండకూడదు. నువ్వు రాసిన పేరు దేవుడికి ఏమైనా పేరుందా? ఆయనకి ఏమైనా రూపం ఉందా? ఆయన ఏమైనా కర్మ చేస్తాడా? ఆయన ఏమైనా క్రియలు చేస్తాడా? సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ ఏ క్రియలు అంటే ఆయన చేసేది? అట్లా చేసే ఆయన దేవుడు కాదు. సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ ఆకర్షణలు చేసే ఆయన దేవుడు కాదు. ఏమండి మే దేవుడిని ప్రార్థిస్తే నన్ను అనుగ్రహిస్తారంటే ఆయన దేవుడు కాదు. ఇదేండి ఈ దేవుడు ఎవరండి? కొత్త దేవుడు వచ్చిండు. అసలు మన పాత దేవుళ్ళే బాగున్నారుగా. దండం పెడితే అనుగ్రహించడం, కొబ్బరికాయ కొడితే కోరికలు తీర్చడం, ఆ దేవుడే బాగుండగా ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు వల్ల మనకేంటి ఉపయోగం? మహాలక్ష్మి గారు ఈ దేవుడు ఏంటండి? ఆ పేరుంటే దేవుడు కాదంట, రూపం ఉంటే దేవుడు కాదంట. మరి రూపం లేకుండా, పేరు లేకుండా, కర్మ చేయకుండా, క్రియలు లేకుండా, నటన లేకుండా, ఒక అనుగ్రహం లేకుండా, ఒక కృప చూపిపెట్టకుండా, కోరికలు తీర్చకుండా ఈ దేవుడు ఏం దేవుడు అండి? ఇట్లాంటి దేవుడు మాకెందుకండి? మీకే ఏ దేవుడు కావాలి ఇప్పుడు? మీకు పిల్లగాడికి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చే దేవుడు కావాలి నాకు. మా అమ్మాయికి సంతానం ఉండకపోతే సంతానం ఇచ్చే దేవుడు కావాలా? మా అబ్బాయికి మంచి కారు కొనిపెట్టే దేవుడు కావాలా? అట్లాంటి దేవుడు కావాలా? మంచి పెళ్లి సంబంధం చూసే దేవుడు కావాలా? ఈ దేవుడు ఏంటండి? కర్మలు లేకుండా, క్రియలు లేకుండా ఈ దేవుడు నాకెందుకు? నాకు ఈ దేవుడు వద్దని వెళ్తామా? మరి మనకి ఏ దేవుడు కావాలి? ఈ దేవుడితో నీకేం పని? ఈ దేవుడు నీకేం ఉపయోగపడతాడు? భాగవత్ కృష్ణ స్కూల్ వారు ఒక మాట అంటారు, జనులనిరి దేవుడెవరికి కనరాడని. జనులనిరి దేవుడెవరికి కనరాడని ఆ జనవాక్యము బయలుకెప్పుడు సహజమవు కదరా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా దేవుడెవరికి కనరాడని చెప్పారు. జనులనిరి దేవుడెవరికి కనరాడని ఆ జనవాక్యము అంటే ఈ జనాలని చెప్పేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో, ఆ బ్రహ్మమే ఇక్కడ చెప్పబడేటువంటి దైవం ఏదైతే ఉన్నదో, నామ రూప కర్మ క్రియ నటన లేనటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడు బట్ట బయలుకే సరిపోతాడు. బయలుకే భలేగుందే, ఈ దేవుడు భలేగున్నాడే. మరి ఈ దేవుడు ఎక్కడుంటాడో? ఈ దేవుడు ఎక్కడుంటాడు? మనం చెప్పారు కమ్మ, అతి రహస్యం బట్టబయలు. ఇదేనంట దేవుడు రహస్యం. రహస్యం అంటే ఇదే. అంజమ్మ గారు రహస్యం అంటే ఇదే అంట. ఈ దేవుడు అంతటా ఉంటాడట. ఈ దేవుడు ఎక్కడుంటాడు? అంతటా ఉంటాడు. ఓ అమ్మో, ఈ దేవుడు నాకెందుకు గురువు గారు? నేను దండం పెడితే ఒప్పుకోడా, ప్రార్థన చేస్తే తీసుకోడా, పిల్లగాడికి ఉద్యోగం ఇయ్యడా, ఆరోగ్యం తగ్గించడా, కోరికలు తీర్చడా, ఇల్లు కట్టేడా, కారు కొనిపెట్టడా, ఈ దేవుడు నాకెందుకు? నిజంగానే మరి ఈ దేవుడు వల్ల మనకేంటి ఉపయోగం అమ్మా? ఈ దేవుడు వల్ల నాకేంటి ఉపయోగం అంటే, నాకు ఇట్లాంటి దేవుడు వద్దు. మీకే దేవుడు కావాలో చెప్పండి. గంగా గారు మనకు ఎట్లాంటి దేవుడు కావాలా? ఆ దేవుడు కావాలా? ఈ దేవుడు కావాలా? మంచి కోరికలు తీర్చే దేవుడు కావాలా వద్దా? జీవబ్రహ్మైక్యం, కుండలిని శక్తిని లేపటం, చక్రవేదనం చేయటం, సహస్రారంలో కూర్చోబెట్టడం, దివ్యమైనటువంటి బ్రహ్మానంద అనుభూతిని పొందేటువంటి దేవుడు ఈయన. ఇది లో లెవెల్ దేవుడు. ఆ దేవుడు అసలు కర్మే లేదు, అక్కడ క్రియలే లేవు.
ఆ దేవుడి దగ్గర చేయటాలు ఏమి లేవు. అక్కడ మిగతా కింద ఈ దేవుడి కాడ సాధనలు అన్నీ ఉంటాయి. ఆ దేవుడి దగ్గరకు పోవాలంటే సాధనలన్నీ ఆపాలి. సాధనలు ఆపితే కనపడే దేవుడు ఆయన. బా, క్లారిటీ వచ్చిందా? ఆ దేవుడు ఎప్పుడు కనబడతారు? సాధనలు ఆపితే కనిపించే దేవుడు ఆయన. అబ్బా, మరి ఈ మాట చెప్పినట్టయితే అసలు ఆశ్రమానికి వచ్చేవాళ్ళే కాదు కదా. మరి ఇక్కడికి వచ్చి పూజలు చెయ్య, ప్రదక్షిణలు చెయ్య. ఓకే, అంటే ఇక్కడికి వచ్చి ఇవన్నీ చెయ్యంగా ఏది ఎందుకు చేస్తున్నామని ప్రశ్నించుకుంటూ వెళ్ళంగా లింక్ ఎమ్మట లింక్ పట్టుకొని పైకి వెళ్తుంటే అసలు దేవుడు అట్లా ఉంటాడు అనే సత్యము బోధపడింది ఈనాటికి ఇప్పటికి. అర్థమైందమ్మా? ఈ దేవుడు ఎవరికి ఉపయోగపడతాడు అంటే జన్మరహితం కావాలనుకున్నోళ్ళకి మాత్రమే ఉపయోగపడే దేవుడేనా? ఎవరికి ఉపయోగపడతాడు ఈ దేవుడు? జన్మరహితం కావాలనుకున్నటువంటి వాడికి, మోక్షాన్ని పొందాలనుకున్నోడికి ఉపయోగపడే దేవుడేనా? ఇక మోక్షం కాకుండా మిగతాయి చెప్తారు చూడమ్మా, సుఖాలు, లగ్జరీసు, ఫలితాలు, కోరికలు, ఇవన్నీ చెప్పే దేవుడు ఓ లోకంలో చాలామంది ఉన్నారు. భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, దేవాన్ భావయత నేనా తే దేవ భావయంతవ పరస్పరం భావయంత శ్రేయ పరమావప్సద అని చెప్పారు. దేవాన్ భావయత నేనా తే దేవ భావయంతవ పరస్పరం భావయంత శ్రేయ పరమావప్సద అని చెప్పారు. లోకంలో అర్జున నేను చాలామంది దేవుళ్ళని పుట్టించా, వాళ్ళు వాళ్ళకి ఫేవర్గా నువ్వు ఉంటే నువ్వు అడిగిందల్లా వాళ్ళు తీర్చుతారు. 13వ అధ్యాయంలో చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ, నేను అర్జున ఈ ప్రపంచాన్ని సృష్టించేప్పుడే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణుల యొక్క ఉద్ధరణ కోసం, ప్రాణుల యొక్క శ్రేయస్సు కోసం కొంతమంది దేవుళ్ళను కూడా నేను క్రియేట్ చేశాను. నీకు ఒకవేళ కోరికలు తీర్చుకోవాలనుకుంటే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీర్చేస్తారు, నో ప్రాబ్లం. కాకపోతే వాళ్ళతో కొంచెం రిలేషన్ మెయింటైన్ చేయి, కొంచెం ఫేవర్గా ఉండి వాళ్ళతో. మళ్ళీ వాళ్ళతో నువ్వు తగ్గు పెట్టుకున్నావు అనుకో, నీ పనులు అవ్వవు. మన పరమేశ్వర రెడ్డి గారు చెప్పారు కదా, మీకు సీఎం ప్రియం ఎవరైనా తెలిసారనుకో కింద వాళ్ళతో తగ్గు పెట్టుకోకూడదు. నీకు ముఖ్యమంత్రి తెలిసినా, ప్రధానమంత్రి తెలిసినా కానీ ఎంఆర్ఓ తగ్గు పెట్టుకుంటే బర్త్ సర్టిఫికేట్ ఎత్తిస్తారు ఆయన. అర్థమైందమ్మా? నీకు సుప్రీం పవర్ తెలిసినప్పటికీ కూడా, పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానము నీకున్నప్పటికీ కూడా, సమగ్ర జ్ఞాన సంపన్నుడిపై ఉన్నప్పటికీ కూడా నీకు అందుబాటులో ఉన్నటువంటి నీ కింది లెవెల్లో ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వు మంచి రిలేషన్ మెయింటైన్ చేయ అర్జున. వాళ్ళతో నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, వాళ్ళతో నువ్వు తగ్గు పెట్టుకోవద్దు, వాళ్ళతో కూడా సరిగా వ్యవహరించు. అప్పుడే నువ్వు సుఖంగా ఈ యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతావు. 3వ అధ్యాయంలో చెప్పారు. అంటే చిన్న చిన్న దేవుళ్ళు చాలామంది ఉన్నారు కోరికలు తీర్చేవాడు. ఫ్లైట్ ఎక్కిచ్చే దేవుళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందమ్మా? ఇక్కడ చెప్పినటువంటి దేవుడు అట్లాంటి దేవుడు కాదు, చిన్న చిన్న దేవుళ్ళ కాదు ఇది ఫైనల్. ఇక్కడ ఈ దేవుడి దగ్గరకు వస్తే ఇక లేవు, కోరికలు ఉడిగితే రావాలి. ఇక్కడికి ఎవరు రావాలా? కోరికలు ఉడిగితే రావాలి. మనకి కోరికలు ఉడిగినాయా లేదా, మనం ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, జన్మరహితం గురించి నిజంగా అనుకుంటున్నావా, ఉత్తగా అనుకుంటున్నావా, ఎంతవరకు బంధాలు ఎన్ని తెంచుకోవాలనుకుంటున్నావు, నిజంగా మరి బంధాలను తెంచాలనుకుంటే ఏమైనా తెంచగలిగినవా ఇప్పటివరకైనా? మొత్తం 38 బంధాలు రాసుకున్నాం. లీస్ట్లో ఒకసారి గురువుగారు చెప్పారనమాట, నాయన నీవు ఎక్కడెక్కడ బందీ అయి ఉన్నావో రాసుకో అన్నాడు. 38 రాసిండు అనమాట. 38 రాసిండు. ఉపదేశం తీసుకొని 12 ఏళ్ళు అయింది. మరి 12 ఏళ్ళు అయితే ఉపదేశం తీసుకొని మరి ఎన్ని తెంచాలా ఆ 38లో? మహి తెంచాలా వద్దా? అదిగో మహి ఇందాకనే తెంచొచ్చిందంట. ఇందాకనే అమ్మ కొయ్యరా బంధము కొయ్యరా, కొయ్యరా బంధము కొయ్యరా, మాయదేకము లేనిదనుచు కొయ్యరా బంధము కొయ్యరా, కొయ్యరా బంధము నీవు
కోర్కె వీడ బాసుగురుని కొయ్యరా బంధాము నీవు కోర్కె వీడ బాసుగురుని అయ్యవారి కరుణ నొంది అంబరాతితో నిగూడి కొయ్యరా బంధము కొయ్యరా. భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్తారు, అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ. అసంగం అనేటువంటి శస్త్రంతో, నాన్ అటాచ్మెంట్ అనేటువంటి శస్త్రంతో ఏమన్నా జ్ఞాన ఖడ్గము అన్నారు. జ్ఞాన ఖడ్గం ఒక్కసారే తెగ్గొట్టాలన్నమాట. ఒక్కసారి కొడితే ఎన్ని తాళ్ళు తెగాలో తెలుసా? ఇక్కడ 3 తాళ్ళు తెగాలట. త్రిపురాసుర సంహారం ఒక్క ఏటుకే 3 తాళ్ళు తెగిపడాలి. ఏ గౌరీ ఎన్ని తాళ్ళు తెగాలి ఒకసారికే? ఒక్కసారే తెగ్గొట్టాలంట. అమ్మయ్య కొడదాం పాని. త్రిపురాసుర సంహారం చేయటం అంటే మనకు అర్థం కావటం కోసం అనేకమైనటువంటి పద్ధతుల్లో మహాత్ములు మనకు అందించడం అనేటువంటిది జరిగింది. కాకపోతే ఏంటంటే మనకు ఆ జ్ఞానం దృఢం కావాలి. దేవుడు అనే పదాన్ని మనం సమన్వయం చేసుకున్నప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం, మనం ఎలాంటి దేవుడిని మనం కోరుకుంటున్నాం, ఏ పరిధిలో ఉన్నటువంటి దేవుడిని మనం కోరుకుంటున్నాము అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. గ్రామ దేవతలా, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి దేవతలా, లేకపోతే సృష్టికి కారణభూతమైనటువంటి దేవతల గురించా, ఏ దేవతలను గురించి నీవు ఆలోచిస్తూ ఉన్నావు అనేటువంటిది, నీ నాలెడ్జ్ ఎలా పనిచేస్తుంది అనేటువంటిది మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేనమ్మా, కర్మలు చేసేటువంటి దేవుళ్ళను కూడా దాటాలన్నారు. సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణాలు చేసేటువంటి అర్థమైంది. ఈ దేవుళ్ళు ఉన్నారు కదా, కర్మలు చేసే దేవుళ్ళు 2-3 పేర్లు చెప్పండి. చెప్తా, అడుగుతా. వాణ్యకి నువ్వు చెప్పు, ఒక దేవుడు కర్మ చేసే దేవుడు ఒక ఆయన పేరు చెప్పు. వామ్మ, కర్మలు చేసే దేవుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు గురువు గారు అనరుగా? అమ్మ, పంచదేవుడు. గాలి ఒక దేవుడు, పంచభూతాలే. గాలి ఒక దేవుడు, ఆయన కర్మ చేయట్లేదా? అగ్నిదేవుడు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, వీళ్ళే కర్మ చేసేటువంటి వాడు. ఈ సృష్టి అనేటువంటిది జరగాలి అంటే, ముందుకు నడవాలి అంటే 33 మంది దేవతలతో ఒక బ్రహ్మాండం అనేటువంటిది సర్క్యూట్ అవుతుంది, క్రియేట్ అయ్యి నడుస్తూ ఉంది. ఒక్కో బ్రహ్మాండానికి 33 దేవతల్ని నియమించారు. వాటిని 33 కోట్ల దేవతలు అంటారు. 33 కోటి అంటే భాగం అని అర్థం. 33 కోట్లు అంటే 33 భాగాలకి 33 అధిదేవతలు ఉంటారు. ఆ 33 అధిదేవతలతో ఒక బ్రహ్మాండం నడుస్తుంది. ఈ విశ్వంలో అనేకమైనటువంటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనేకమైనటువంటి ఒక బ్రహ్మాండంలో మనం ఉన్నాం. ఒక బ్రహ్మాండంలో ఎవరున్నారు? మరి ఇంకో బ్రహ్మాండంలో కూడా ఉంటారు మనుషులు. ఎవరుంటారు? ఏలియన్స్ ఉండే బ్రహ్మాండాలు వేరే ఉన్నాయి. మరి ఈ బ్రహ్మాండంలో ఉన్నట్లే ఆ బ్రహ్మాండంలో కూడా మనుషులు ఉండాలనేటువంటి రూల్ ఏమి లేదు కదా. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ను బట్టి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అక్కడ కొన్ని ప్రాణులు ఏర్పడతాయి. మనం కూడా మనుషులు, మనల్ని కూడా ద్విపాద పశువులు అన్నారు. మనం అనుకుంటున్నాం గొప్పవాళ్ళమని, మనం అనుకుంటున్నాం. మన గొప్పతనం ఏమీ లేదు. పరమాత్మ ఈ సృష్టిలో సృష్టించినటువంటి 84 లక్షల ప్రాణులన్నిటికీ సమానమైనటువంటి విలువిచ్చారు. మనం ఏమనుకుంటాం, ఒక మనిషిని పొడిస్తేనే హత్య, దానికి పాపం వస్తుంది, శిక్ష వస్తుంది అనుకుంటాం. అలా కాదు. మీరు చేమను చంపినా కానీ సేమ్ పనిష్మెంట్ ఉంటుంది, ఒక ఈగను చంపినా సేమ్ పనిష్మెంట్ ఉంటుంది, దోమను చంపినా సేమ్ పనిష్మెంట్ ఉంటుంది, ఒక కోడిని చంపినా సేమ్ పనిష్మెంట్ ఉంటుంది, మేకను చంపినా సేమ్ పనిష్మెంట్ సేమ్ ఉంటుంది. మనం అనుకుంటాం మనుషులను చంపితేనే శిక్షలు ఉంటాయి, కానీ కోళ్ళని, కుక్కల్ని, మేకలను చంపితే కూడా ఉంటాయి. ఉంటేటది మనం తింటాం. చంపడమే పాపం అంటే మళ్ళీ వాడు తింటాం కూడా, చంపి తింటాం కూడా, మళ్ళీ మసాలాలు వేసుకో అంటే పర్లేదులే, ఏం కాదులే. మన తర్వాత మనం మళ్ళీ మేక అయి పుట్టకపోతామా, ఇంకో మేక మనిషి అయి పుట్టకపోతారా, వాడి చేతికి దొరక్కపోతామా, వాడు నరికి తినకపోతారా బై ఛాన్స్ అంటే అనుకుంటాడు. మనుషులను చంపితేనే పాపం, మనుషులను శిక్షిస్తేనే పాపం. అట్లేం లేదు. పరమాత్మ సృష్టిలో సమస్త ప్రాణులు సమానమే. ఒక ప్రాణి ఎక్కువ లేదు, ఒక ప్రాణి తక్కువ లేదు. అది నీ క్యాలిక్యులేషన్ అంతే. పరమాత్మ క్యాలిక్యులేషన్ అది కాదు. ఈ సృష్టిలో పరమాత్మ ప్రతి ప్రాణికి సమాన హక్కులు ఇచ్చారు. నీకొక్కడికే ఇవ్వాల. నువ్వు అనుకుంటున్నావు ఈ ప్రపంచం నాది అని నువ్వు అనుకుంటున్నావు, నీది కాదు. ప్రపంచంలో
వన్ ఆఫ్ ద చిన్న పార్ట్ను తెలుసా. ఓకే అమ్మా, మనం మన ప్రయత్నం ద్వారా ఈ చిన్న దేవుని కాకుండా పై దేవుని పట్టుకోవాలి. ఇక్కడ చెప్పబడేటువంటి జీవుడే దేవుడు అనేటువంటిది ఎరుక బ్రహ్మానికి సంబంధించినటువంటి జీవుడు దేవుడు. కానీ అసలు దేవుడు అంటే బట్టబయలు పరిపూర్ణం ఏదైతే ఉన్నదో అదే నిజమైనటువంటి దైవము. దానికి నామ రూప కర్మ క్రియ నటనలు లేనటువంటి దైవము. అట్టి దైవమును ఆశ్రయించినటువంటి వారికి జనన మరణాలు ఉండవు. జనన మరణాలు ఉండవు. మన యొక్క లక్ష్యం, మన యొక్క ఆశ్రమం యొక్క లక్ష్యం, మన గురువుగారు బోధించినటువంటి జ్ఞానం యొక్క పరాకాష్ట ఇలాంటి జనన మరణాలను రహితం చేసుకునేటువంటి నామరూప కర్మ క్రియా నటనను లేనటువంటి దైవాన్ని దర్శనం చేసుకోవటమే మన యొక్క లక్ష్యం అని చెప్పి మనకు నాయనగారు సూచించి ఇంత జ్ఞానాన్ని వారు అందించడం అనేటువంటిది జరిగింది. మరి గురుమూర్తి యొక్క అనుగ్రహంతో ఈరోజు మనం సప్త బ్రహ్మలు అనేటువంటి ఒక టాపిక్ మనం ఎన్నుకొని సెలెక్ట్ చేసుకొని చెప్పుకోవడం జరిగింది. ఇవాళ పరమాత్మ చెప్పించారు. మరి ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో మరి అది గురువుగారికి తెలియాలా, మీకు తెలియాలా. నా ప్రయత్నం అది, నేను నిమిత్త మాత్రుని. వారి జ్ఞానాన్ని మరి ఎవరికి అవసరం ఉందో తెలియదు. ఇది ఇందులో చెప్పబడినటువంటి జ్ఞానం ఎవరికి అవసరం ఉందో తెలియదు, కానీ గురువుగారు పలికించారు. మరి ఎందుకు పలికించారో నాకు తెలియదు. ఇది అవసరమైనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అవుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. జయతల సద్గురు ప్రభు మహారాజు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.